ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం కూడా బాగానే డెవలప్ అయింది. బాగానే నేర్చుకున్న వాళ్ళు, పట్టణవాసాల్లో ఉండేవాళ్ళు పైలట్లు అయ్యి ఆడపిల్లలు హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్ కూడా నడుపుతున్నారు. గ్రామాల్లో ఉండే ఆడపిల్లలు కూడా ఇండివిజువల్గా చక్కగా స్కూటీలు అవన్నీ కూడా తోలుతున్నారు. గ్రామాల్లో ఉండే వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు. ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారు, వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆర్థికపరమైన స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఆర్థికంగా కూడా ఆడపిల్లలు మంచి స్థితిలోనే ఉన్నారు, చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ గురించి మంచి కాన్షియస్ ఉంది, ఫ్యాషన్ గురించి కాన్షియస్ ఉంది, ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని విషయాల గురించి ఈ రోజుల్లో లేడీస్కి మంచి కాన్షియస్ ఉందనే చెప్పాలి. ఇదంతా కూడా మనకు బయట కనిపించే విషయం. ఎప్పుడు కూడా ఒక నాణ్యానికి అటు ఇటు రెండు వైపులా చూసి తెలుసుకునేది ఏదైతే ఉంటుందో అదే సత్యం. దాన్ని యథార్థంగా గ్రహించగలిగిన స్థితి రుజువర్తనం. ఆ స్థితిని అనుసరించి నిర్ణయం తీసుకొని ఆచరించడం ఏదైతే ఉంటుందో అది ధర్మం. ఈ వీడియో అయితే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారికి చేరాలని కోరుకుందాము. చేరడానికి మీరందరూ కూడా తగినట్లుగా ప్రయత్నం చేయండి. నాణ్యానికి రెండో వైపు పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. పేదబయలు మన్యంలోని మారుమూల ప్రాంతాల గర్భిణులు ప్రసవానికి నరక యాతన అనుభవిస్తున్నారు. రహదారులు లేక డోలీ మూతలు, కరనడక కష్టాలు తప్పట్లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం బొంగరం పంచాయతీ వెదురుగొయ్యకి రోడ్డు సౌకర్యం లేదు. ఈ గ్రామానికి చెందిన గర్భిణి చిక్కుడు సీమాలి అనే మహిళకి ఆదివారం పుట్టి నొప్పులు వచ్చాయి. ఆశా కార్యకర్త కుటుంబ సభ్యుల సహకారంతో 7 కిలోమీటర్లు నడిచి వంచూర్బా గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే 108 వాహనానికి సమాచారం అందించిన సమయానికి రాలేదు. పురిటి నొప్పులతోనే ఆమె గంట పాటు అక్కడ ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వాహనం రాగా అందులో మంచంగిపుట్టులోని ఆసుపత్రికి వెళ్ళారు. వెదురుగొయ్యిలో 30 జనావాసాలున్న రహదారి లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, పిల్లలు బడిలో చదువుకోవాలన్నా 10 కిలోమీటర్ల కాలినడక తప్పదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నాణ్యానికి రెండో వైపు కబురు. ఒక మహిళ నిండు గర్భిణి ప్రసవ వేదన అనుభవిస్తూ పురిటి నొప్పులు పడుతూ వాహనం కోసము బాట లేని చోట, దారి లేదు, సన్నటి కాలి బాటలో 7 కిలోమీటర్లు నొప్పులు పడుతూ నడిచింది. పోనీ అంత దూరం వెళ్ళాక 108 వాహనము అక్కడికి కూడా రాలేదు. ఆ వాహనానికి కబురు పెడితే రోడ్లు సరిగ్గా లేక ఆ వాహనం ఎప్పటికో వచ్చింది. కొన్ని గంటల సేపు మరలా అక్కడ పురిటి నొప్పులతోటే ఈ ఎండలో వెయిట్ చేసింది. తర్వాత ఎప్పుడు ఆ వాహనం రీచ్ అయితే వాహనంలో ఆసుపత్రికి తరలించారు. జరిగింది అది. డెవలప్ అయిన సిటీలు ఎలా డెవలప్ చేయాలి, రాజధానులు ఎలా డెవలప్ చేయాలి, ఈ మీద దృష్టి ఉండాలి. అభివృద్ధి మీద దృష్టి ఉండడం అనేది అత్యావశ్యకం, తప్పలేదు. కానీ మారుమూల ప్రాంతాలు కూడా ఇంకా ఉన్నాయి అభివృద్ధికి నోచుకొనివి. కనీసము ఒక బైక్ వెహికల్ వెళ్ళే మార్గం కూడా లేదు, కాలిబాటలు. ఈ కాలిబాటల్లోనే ముళ్ళు రాళ్ళు రప్పలు దోచుకుంటూ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వృద్ధులు నడవాలి, గర్భవతులు నడవాలి, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, సహకరించిన వాళ్ళు కూడా నడవాలి. ప్రత్యేకించి పిల్లలు. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేస్తాం మనం. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఒక ఊరు, పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి దారి లేదు. అడవి బాటలో నడుచుకుంటూ 5-6 కిలోమీటర్లు వెళ్ళి అక్కడొక ఈ గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలో చదువుకొని మరలా అడవి బాటలు నడుచుకుంటూ ఇంటికి రావాలి. అడవి బాటలో ఏదైనా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే, ఏదైనా జంతువులు కుక్కలు వెంటాడితే పిల్లల ప్రాణాలు పోతే ఆలోచించండి ఒకసారి. మారుమూల ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండానే ఉన్నాయి. ప్రత్యేకించి ఇలాంటి గిరిజన తండాల్లో కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముందు కూడా ఇలాంటి వార్తలు మనము చాలా చూసాము. గర్భవతులకి హాస్పిటల్కి వెళ్ళడానికి దారి లేదు, పురిటి నొప్పులతో కష్టపడి నడుచుకుంటూ, నడవలేకపోతే మనుషులు మోచుకుంటూ. ఒకసారి అయితే ఒక వర్షానికి అక్కడ ఒక వాగు నిండితే నడిచేదారి కూడా లేక వాగులో నుండి ఒక గర్భవతిని మోసుకొని వాగు అవతలకు చేర్చి తర్వాత ఒక ఆటోని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఇంకా కూడా మనం మారుమూల ప్రాంతాల్లో చూస్తున్నాము. ముఖ్యంగా గర్భవతులు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దారులు లేక. కనీసం ఒక ప్రాథమిక హాస్పిటల్ అయినా ఉండాలి. 30-40 కుటుంబాలు ఉంటున్నాయంటే ఒక చిన్న ప్రాథమిక హాస్పిటల్ ఉండాలి, కనీసం రోడ్డు ఉండాలి, 108 వెహికల్ సౌకర్యం ఉండాలి. అంత 9 నెలలు నిండిన గర్భంతో పురిటి నొప్పులతోటి ఆ మహిళ 7 కిలోమీటర్లు నడిచింది ఎండాకాలంలో. ఏదైనా జరగకూడదు జరిగితే ప్రాణాలు పోతాయి కదా. ఆలోచించి ప్రభుత్వం వారు, అధికారులు ఈ విషయం గురించి వీళ్ళంత తొందరగా చర్యలు తీసుకొని
మారుమూల ప్రాంతాలను డెవలప్ చేయాలి. కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు వాళ్ళకి కలిగించే ప్రయత్నం చేయాలి. లేదంటే రేపు ప్రాణాలు కూడా పోవచ్చు. మన ప్రాణాలు లాంటివి వాళ్ళ ప్రాణాలు కూడా అన్న విషయము గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ఎంతసేపటికి అభివృద్ధి వైపే చూసి ప్రగతి ప్రధాన దేశం దూసుకుపోతుంది అనుకుంటామే కానీ అభివృద్ధికి ఏమాత్రమూ నోచుకోకుండా నిరాదరణతోటి మన మనుషులు బ్రతుకుతున్నారన్న విషయాలు కూడా సోషల్ మీడియా కూడా బాగా ఫోకస్ పెట్టాలి. జర్నలిస్టులు వీళ్ళందరూ ఇంకా బాగా యూట్యూబ్ రీచ్ ఉన్న వాళ్ళు ఇలాంటి విషయాల గురించి వీడియోస్ చేసి ప్రభుత్వం వరకు చేర్చగలిగితే మనము సమాజంలో మంచి ప్రగతిని చూడవచ్చు. మారుమూల ప్రాంతాలని డెవలప్ చేసుకోవచ్చు. విద్య, వైద్యము, సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మారుమూల ప్రాంతాలకు కూడా అందే హక్కు ఉంది. ఆ హక్కును వాళ్ళకు మనమే కల్పించడానికి సోషల్ మీడియా బాధ్యతంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ప్రభుత్వ అధికారుల వరకు కూడా చేర్చే ప్రయత్నం చేయగలరు. జై హింద్.